హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ తెలుగు రుచులు. సంక్రాంతి అంటే కేవలం కోళ్ళు పందాలు, ప్రబల తీర్థాలే కాదు, గుమగుమలాడే పిండి వంటలు, నోరూరించే స్వీట్లు కూడా. ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇల్లు సంక్రాంతి పిండి వంటలతో గుమగుమలాడేది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఆ సందడి కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. అలా ఇంట్లో తయారు చేసుకోలేని వారి లోటు తీరుస్తుంది కోనసీమలోని గృహరుచి ఫుడ్స్. కోనసీమ సంక్రాంతి పిండి వంటలతో సందడి చేస్తున్న గృహరుచి ఫుడ్స్ను చూసొద్దామా, రండి. కోనసీమలోని మందపల్లిలో ఉన్న గృహరుచి స్టోర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గృహరుచి స్టోర్లో సంక్రాంతి పిండి వంటల సందడి అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ 20 మందికి పైగా మహిళలు రకరకాల పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఆ పిండి వంటల సువాసనలు గుమగుమలాడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు యజమానురాలు ఉన్నారు. ఆమెను అడిగి ఇక్కడ పిండి వంటల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేబీ గారు నమస్తే అండి. రకరకాల పిండి వంటలు తయారు చేస్తున్నారు. మొత్తం సంక్రాంతి సందడి అంతా కూడా మీ స్టోర్లోనే కనిపిస్తుంది. ఏంటి అసలు ఎట్లాంటి రకాలు మీరు ఇక్కడ తయారు చేస్తుంటారు? ఎట్లాంటి రకాలంటే అమ్మమ్మలు నానమ్మలు అలా చేసినవి, అందరూ చేసినవి చేస్తూ ఉంటాము. అంటే ఒకప్పుడు సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరింట్లోనే చేసుకునేవారు. ఇప్పుడు అంతా బిజీ మేము అయిపోయింది. అంటే అలాంటి వారి లోటు అంతా మీరు తీస్తున్నట్టున్నారు. అదే చెప్తారు వచ్చి కస్టమర్లు అందరూ, మీరు మేము ఒక్కళ్ళమే మేము బోర్డు మంది తింటున్నాం, మీ పిల్లలు అయితే ఒక్కళ్ళే తింటారు అని చెప్తారు. అసలు ఇది పెట్టడానికి కారణం మా పిల్లలు దూరంగా ఉంటారు. ఓ పండగ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు లేని లోటు వెళ్తే మాకు రాకుండా ఉండాలని ఈ బిజినెస్ ఒక కాలక్షేపంగా పెట్టుకున్నాం. మేము పెట్టుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇలాగా మనుషుల్ని. ఎంతకాలమైందమ్మా ఇది పెట్టి? 7వ సంవత్సరం 7 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఫస్ట్ ఇద్దరే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పని చేస్తారు? అలా తర్వాత అలా మా పనిని బట్టి మేము పెంచుకుంటూ ఉంటాం. ఓ 20 మంది 22 మంది ఉంటారు, కానీ అందరూ రోజు రారు, సగం మంది వస్తారు. తర్వాత నాకు పని ఉందంటే మాత్రం అందరూ వస్తారు. ఎక్కువ పని ఉన్నదంటే సంక్రాంతి సీజన్లో పిండి వంటలు లేదని ఆర్డర్ వేస్తాను వాళ్ళకి, తప్పకుండా రావాలి, తప్పదు. సంక్రాంతిలో ఏ అంటే జనరల్గానే మీరు ఎక్కువ ఆంధ్ర పిండి వంటలన్నీ తయారు చేస్తారు గృహరుచి అంటే. ఇప్పుడు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు తయారు చేస్తున్నారు? సంక్రాంతి అంటే ఎక్కువ పోకుండలు, జంతికలు, గులాబీ పూలు, కజ్జికాయలు, అరిసెలు ఇవన్నీ బాగా వెళ్తాయి. మీకు బొబ్బట్లు ఫేమస్ అంటారు. ఇక్కడ మీ స్టోర్లో బాగా రెగ్యులర్గా దొరుకుతాయి, చాలా అద్భుతంగా ఉంటాయి అంటారు. ఎందుకు అంత టేస్ట్ ఎలా వస్తుంది మీ బొబ్బట్లు? బొబ్బట్టే మాది. అసలు ఫస్ట్ బొబ్బట్టుతోనే స్టార్ట్ చేసాము ఆ బిజినెస్. ఆ బొబ్బట్టు పికప్ అయ్యేటప్పటికి కొంచెం ఇవన్నీ కలుపుకున్నాం. అన్ని రకాలు లడ్డు, సున్నుండ, కోవా కజ్జికాయలు అన్నీ ఉంటాయి మా దగ్గర. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, రెడీగా ఫ్రెష్గానే ఉంటాయి, ఎప్పుడూ నిల్వ ఉండవు. చాలా ఎక్కువ మంది కస్టమర్లు వస్తుంటారట కదా, రోడ్డు పక్కన ఉండడం వల్లైనా లేదా టేస్ట్ బాగుందని కూడా ఎక్కువ మంది వస్తుంటారంటారు మీ దగ్గర? మరి మా కస్టమర్లు అంటూ ఉంటారు, మీ అడవిలో పెట్టారు, ఎలా నిలబడతారు అనుకున్నాము, కానీ మీ టేస్ట్తో మమ్మల్ని అందరినీ నిలబెడుతున్నారు అంటారు. అవునండి, నాకు కూడా చాలామంది చెప్పారు ఇక్కడ పిండి వంటలు, సంక్రాంతి పిండి వంటలు ఎక్కడ బాగా తయారు చేస్తారని నేను కనుక్కుంటే గృహరుచి మందపల్లిలో అన్ని సంక్రాంతి పిండి వంటలు తయారు చేస్తారు, అద్భుతంగా తయారు చేస్తారు అని చెప్తుంటే నేను కూడా ఒకసారి చూద్దామని వచ్చాను. చూస్తుంటేనే అసలు సంక్రాంతి సందడి అంతా ఇక్కడే కనిపిస్తుంది. అసలు ఎట్లా ఒక్కొక్క ఐటమ్ అంటే ఒక 4 ఐటెంలు ఎట్లా తయారు చేయాలి చెప్పండి. బొబ్బట్లు అసలు ఎట్లా తయారు చేస్తారు, మొత్తం మేకింగ్ ప్రాసెస్ ఎట్లా, ఏమేమి కలుపుతారు ఏంటనేది చెప్పండి ఒకసారి. అంటే ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టుకుంటాము. ఉడకబెట్టి వాచేసి అది పంచదార వేసేసి, బెల్లం కానీ పంచదార కానీ, మేమైతే పంచదారే వాడతాం. పంచదార వేసి రుబ్బేసేసి పాకం పెడతాం. మళ్ళీ అది బాగా దగ్గరికి వచ్చేదాకా పాకం పెట్టి అది ఆరబెట్టుకుంటాము. మైదాపిండి కొద్దిగా పలచగా కొంచెం లూజుగా కలుపుకుంటాం. అది కలిపి స్టఫ్ చేసి బొబ్బట్టు కాలుస్తాం. ప్రత్యేకంగా లూజుగా కలపడం వల్ల కొంచెం అదే కొంచెం స్మూత్గా ఉంటుంది. పూర్ణం కూడా కొంచెం బాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా చేస్తాము, అందుకు బొబ్బట్టు మెత్తగా ఉంటుంది. నెయ్యి వాడతారా? నూనెతో కూడా చేస్తుంటారు? నూనె వేయం, ప్రత్యేకంగా నెయ్యే వేస్తాం. పిండిలో మాత్రం, తోపులో మాత్రం నూనె వేసుకోవాలి నానడానికి, కాల్చడం మాత్రం ప్రత్యేకంగా నెయ్యి వేసే కాలుస్తాం. నెక్స్ట్ జంతికలు. సంక్రాంతి అంటే అందరికీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా చేసేవారు. జంతికలు ఎట్లా తయారు చేస్తారమ్మా? జంతికలు వేడి నీళ్ళు వేసి కలుపుతాము. అందులో మినప్పిండి పొడి, వరిపిండి, కారం వేస్తాం, కొంచెం వాము. ఎట్లా ప్రాసెస్ ఎలా? జంతికల ప్రాసెస్ ఎట్లా? జంతికల ప్రాసెస్ అంటే ఒక గ్లాసుడు నీళ్ళు వేసి కలుపుతాము. పిండి కొంచెం ఒక గ్లాసుడు, ఒక తవుడు పిండి అయితే ఒక అరసోళ్ళు మినప్పిండి పొడి వేస్తాము. వేగిచ్చింది మినప్పిండి పొడి
వేసి వాము ఉప్పు కారం వేసేసి వేడి నీళ్ళు వేసి కలిపి జంతికలు గొట్టంలో పెట్టుకుని జంతికలు పిండుకోవడం. నెక్స్ట్ అంటే అరిసెలు అంటే చాలా ఫేమస్, కానీ దాన్ని తయారు చేసే వాళ్ళు మాత్రం తగ్గిపోయారు ఈ మధ్యకాలంలో. వాటిని కూడా మీరు ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా? అరిసెలు 2 రాత్రులు బియ్యం నానాలి. 2 రాత్రులు నానబెట్టాలి, బాగా పెట్టాలి. ఒక రాత్రి నానబెడితే రావట్లేదు. 2 రాత్రులు నానబెట్టి బెల్లం మంచిది చూసుకుని బెల్లం పాకం ఉండపాకం వచ్చేలాగా పెట్టుకుని పిండి మెత్తగా ఆడుకుని అందులో దానికి సరిపోయిన పిండి కలుపుకొని అరిసెలు వేస్తాం. ఏదో గవ్వలు, చిన్న చిన్న గవ్వలు అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే కనపడుతున్నాయి. అంటే చాలా చోట్ల ఉంటున్నాం కానీ రకరకాల స్వీట్లు వచ్చేసినాయి, ఏవేవో పిజ్జాలు, బర్గర్లు ఈ టైప్ అంతా వచ్చింది. కానీ చిన్నప్పుడు చూసాను గవ్వలు, మళ్ళీ ఇప్పుడే చూడడం మీ దగ్గర. అది 2 రకాలు ఉంటాయి అనుకుంటాను. గవ్వలు ఎట్లా తయారు చేస్తారు? గవ్వలు, కారం గవ్వలు. అవి ఎట్లా తయారు చేస్తారు? అవి మైదా పిండి వేసి కొంచెం కాసిన నూనె పోసి కలుపుతాము మెత్తగా వచ్చేలాగా. అవి చిన్న చిన్న ఉండల్లా చేసి గవ్వలు నొక్కుతాం. కారం వేసి కలిపినవి కారంగా ఉంటాయి. కమ్మగా కలిపి అవి ఏమో పాకం పెట్టి పాకంలో వేస్తాం, బెల్లం పాకంలో. ఇవి పాకుండలు, అవి కూడా ఎప్పుడో చిన్నతనంలో ఖచ్చితంగా సంక్రాంతికి ప్రతి ఒక్కరింట్లో తయారు చేస్తారు పాకుండలు అనేది. అవి చిన్నగా నల్లగా ఉన్నట్టు ఉంటాయి కానీ తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటాయి. అది ఎట్లా తయారు చేస్తారో ఒకసారి చెప్తారా? అది సేమ్ ఇలాగే ఇప్పుడు అరిసెలకి చనివిడి చేసుకున్నట్టే చేసుకుని కొబ్బరి వేసుకుంటాం. అందులో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు తురుముకుని వేగించుకుని వేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాము. ఇంకేం తయారు చేస్తారు? ఇదేంటమ్మా ఈ రెసిపీ? లడ్డూకి పొడి వాడతాం మళ్ళీ. ఓకే, కొమ్ములు చేసి లడ్డు పొడిని చేసి పాకం పెట్టి పాకంలో ఆ పొడి వేసి ఆరబెట్టి ఉండలు చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్నో సంక్రాంతి వంటకాలన్నీ మాతో పాటు మా ప్రేక్షకులకు అందించారు. ఈ రుచులను కూడా నేను తిని ఒక్కొక్కటి అందరికీ మీ రుచి ఎలా ఉందో అందరికీ పరిచయం చేస్తాను నేను. చెప్పడం వల్లే మేము ఇంత ఎదిగాం. అంటే మీ టేస్ట్ బాగుంది కాబట్టే కస్టమర్లైనా మేమైనా మీ దాకా వచ్చామంటే మీరు మంచి టేస్ట్ మెయింటైన్ చేశారు కాబట్టే కదా. ఎక్కడా బోర్డు లేదు, ఏమీ లేదంటారు, కానీ మీరు వెళ్ళి 10 మంది చెప్పండి అదే బోర్డు అంటాను నేను. అదే అడ్వర్టైజ్మెంట్ మాకు. ప్రస్తుతం గృహరుచిలో దొరికే అన్ని రకాల ఐటమ్స్ నా చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పిండి వంటలుగా ఏవైతే చెప్తారో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. గజ్జికాయ కావచ్చు, అరిస, అట్లాగే సున్నుండ, తొక్కుళ్ళొడ్డు, కోవా, ఇవి జంతిక ముక్కలు, మళ్ళీ జంతిక కూడా ఫుల్ జంతిక. ఇది ఒక రకమైన స్వీటు, దీన్ని మందార పువ్వు అని పిలుస్తారట. గవ్వలు ఎప్పుడో చిన్నప్పుడు చూసానని చెప్పాను కదా, ఇవి గవ్వలు. వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి కారం గవ్వలు, ఒకటి స్వీట్ గవ్వ. అట్లాగే పాకుండలు, దీని గురించి తెలియని అంటే ఉభయ గోదావరి జిల్లాలో కూడా వీటిని ఎక్కువగా వండుతుంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో వారికి ఈ పాకుండ చాలా కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే ఈ పాకుండ ఏంట్రా ఇదేంట్రా అని అనుకుంటారు. దీన్ని చూస్తే కూడా కొంచెం ఏదో మాడిపోయినట్టుగా కనిపిస్తుంది పైకి, కానీ దీన్ని తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. కోనసీమలో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ పాకుండ పరిచయమే. ఎస్పెషల్లీ సంక్రాంతికి దీన్ని ఎక్కువగా వండుతుంటారు. మిగతా రోజుల్లో అంత పెద్దగా దీన్ని పట్టించుకోరు, కానీ సంక్రాంతికి మాత్రం పాకుండలు ఖచ్చితంగా వండుతారు. పాకుండలో అరిస ఇంచుమించు ఒకటే రెసిపీలా ఉంటుంది. బట్ దీన్ని కొంచెం దీంట్లో అంటే అరిసెల్లో అయితే నువ్వులు ఇట్లాంటివి వేయడం, అంటే దీని షేప్ వేరే ఉంటుంది, దీని షేప్ వేరే ఉంటుంది. అయితే దీంట్లో ఎక్కువ లోపల పిండి పదార్థం దీంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాకుండలు మాత్రం అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ, అందరికీ తెలిసిందే. ఇక్కడ కోనసీమలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ బయట వాళ్ళకి కొత్త అనిపించవచ్చు. వీటిని గులాబీ గుత్తులు, చల్లగుత్తులు అని పిలుస్తారట. ఇవి కూడా 2 రకాలు. ఇది ఒకటి స్వీట్ ఐటమ్, ఇది స్వీట్లా ఉంటుంది. అట్లాగే ఇది హాట్, అంటే ఇది కొంచెం కారం కలిపి దీన్ని కరకరలాడు, అంటే ఇవి కూడా కరకరలాడుతుంది కొంచెం. అది స్వీట్ ఐటమ్, స్వీట్ కలుపుతారు, పంచదార కానీ బెల్లం కానీ ఇట్లాంటివి కలుపుతారు. ఇదైతే మాత్రం కారంగా ఉంటుంది. మంచి ఏదైనా మనం టీ తాగుతూ కాఫీ తాగుతూ కూడా స్నాక్లా తీసుకోవచ్చు ఇది. అట్లాగే గజ్జికాయ, దీని లోపల కొబ్బరి నూజు ఉంటుంది. కోనసీమలో ఎక్కువగా కొబ్బరికాయలు దొరుకుతాయి కాబట్టి కొబ్బరి నూజును ముందు కొబ్బరికాయ అంతా కూడా దాన్ని ఒక కొబ్బరి నూజులాగా తయారు చేసుకుంటారు. దాన్ని ఈ లోపల పెట్టి దీన్ని ఇట్లా ఈ షేప్లో తయారు చేసి దీన్ని నూనెలో వేపిస్తారు. దీన్ని గజ్జికాయ అని పిలుస్తారు, కచ్చికాయ, గజ్జికాయ ఇట్లా రకరకాలుగా పిలుస్తుంటారు దీన్ని. ఇక ఎవర్ గ్రీన్
బొబ్బట్టు. దీని గురించి అయితే చెప్పక్కర్లేదు, మొత్తం అందరికీ కూడా తెలుసు. హోల్ ఆంధ్ర పిండి వంటల్లో ఇది రారాజుగా చెప్తుంటారు. బొబ్బట్టు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా కూడా బొబ్బట్టు పేరు మారుమోగిపోతూ ఉంటుంది. ఇక పోతే పూతరేకు, పక్కనే ఉన్న ఆత్రేయపురం నుంచి ఇది వచ్చినప్పటికీ కోనసీమ ప్రాంతంలో కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ దీని పేరు అయితే దీన్ని అందరూ ఇష్టపడతారు. అట్లాగే ఇది హైదరాబాద్ దాకా పాకింది. ప్రపంచవ్యాప్తంగా కూడా పూతరేకు అంటే ఫేమస్సే. ఇంకా చెకోడీలు, ఈ చెకోడీలు రకరకాలుగా తయారు చేస్తారు. ఇక్కడ చిన్న చెకోడీలు ఉంటాయి, కొంచెం ఇది పెద్ద సైజు చెకోడీ. ఇది కూడా చాలా మంచి రెసిపీ, కరకరలాడుతూ ఉంటుంది. జనరల్గా సంక్రాంతికి బంధువులు ఎక్కువగా వస్తుంటారు. బంధువులతో కూర్చుని, అంటే జనరల్గా కూర్చుని మాట్లాడుకోకుండా ఇవన్నీ తింటూ మాట్లాడుకుంటుంటే ఇంకా ప్రేమ, ఆప్యాయత, కమ్మదనం ఇవన్నీ కూడా అదొక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. అదే సందడి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ సంక్రాంతి సందడి అంతా కనిపించాలంటే ఇలాంటి పిండి వంటలన్నీ ఉండాలి. ఇవన్నీ ఐటెంలు అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేయలేను, కానీ నాకు ఇష్టమైన కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి చూస్తాను. ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది టేస్ట్ చేసి చూద్దాం. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ముందుగా సున్నుండతో మొదలెడదాం. చిన్నప్పుడు కూడా మా అమ్మ చెప్తుండేది, ప్రతి పండగకి కూడా ముందు సున్నుండ తిన్న తర్వాత ఏ స్వీట్ అయినా లేకపోతే ఏ పిండి పదార్థాలైనా తినాలని చెప్తుండేది. ఈ సున్నుండ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. మినప సున్నుండ అదుర్స్. సైజులో తేడా ఉంది కానీ రుచిలో మాత్రం ఏ మాత్రం తేడా లేదు. పిండి వంటలు అంటే అదిరిపోయింది సున్నుండ పోకుండా. ఒకప్పుడు చిన్నప్పుడు నేను దీన్ని పెద్దగా ఇష్టపడేవాడిని కాదు, ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఇదేదో మాడిపోయిన లడ్డులో ఉంది, దీన్ని ఏం తింటామని అనుకునేవాడిని తినకుండానే. బట్ తర్వాత ఎప్పుడో ఒకసారి తిన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి సంక్రాంతికి పోకుండా తినకుండా మాత్రం లేను. ఇప్పుడు కూడా ఫస్ట్ ఈ సంక్రాంతి సీజన్లో ఫస్ట్ పోకుండా. సూపర్, అదుర్సు, అందులో డౌట్ ఏం లేదు. పోకుండా మజాగా. పైన కరకరలాడుతూ లోపల మెత్తటి పదార్థం తింటుంటే ఆహా సూపర్, అసలు పోకుండా. జంతిక కూడా చిన్నప్పుడు ఈ జంతికని ముక్కలు కింద చేసుకుని జోబులో వేసుకుని స్కూల్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. స్కూల్లో చిన్న ముక్కలన్నీ తీసుకుని తింటూ ఫ్రెండ్స్కి కూడా పంచి పెడుతుండేవాడిని. ఈ జంతికన్నా కూడా నాకు చాలా ఇష్టం. లోపల వామ్ అది వేశారు, అది తగులుతుంటే అదిరిపోయింది అనుకోండి. జంతువులు మెత్తబడిపోతే తినడం. ఇట్లా చూసారు సౌండ్, కరకరలాడుతూ ఉండాలి. కరకరలాడుతూ ఉంటే కొంచెం కారంగా ఉంది, కొంచెం కారం కూడా యాడ్ చేసినట్టున్నారు. అదిరిపోయింది, సూపరు. ఈ సల్లగుత్తులు చెప్పాం కదా, ఇవి 2 రకాలు, ఒకటి స్వీటు, హాటు. అదిరింది, సూపర్, చాలా బాగుంది. ఈ గవ్వలు కూడా ఇవి బెల్లం పాకంలో కానీ, ఎక్కువ బెల్లం పాకంలోనే వీటిని తయారు చేస్తుంటారు. అది స్వీట్ ఐటమ్. ఇది కూడా మామూలు జస్ట్ నార్మల్ గవ్వలు. ఇవి కూడా చాలా కమ్మగా, తింటుంటే ఇంకా తినాలనిపించే మంచి పిండి వంటకం ఇది. సూపర్. ఇవన్నీ అయితే మనం తినలేం, కానీ అన్నిటి గురించి చెప్పాను. ఇంకా అరిస గురించి చెప్తే సరిపోదు, కొంచెం తిని కూడా టేస్ట్ ఎట్లా ఉందో చూస్తేనే మనసు నిండుతుంది. అంటే కడుపు నిండుతుందేమో, కానీ ఇన్ని తింటే మనసు నిండాలంటే మాత్రం ఇట్లాంటి అరిసె లాంటి ఒక ఐటమ్ని కొంచెం లాగించాల్సిందే. నువ్వుల అదుర్స్. అరిసె మామూలుగానే బాగుంటుంది, దాంట్లో నువ్వులు యాడ్ చేశారు. ఆ నువ్వులు తగులుతుంటే అదిరిపోయింది, అంతే, ఇంకా 2 మాట లేదు. ఇలా సంక్రాంతి పిండి వంటలన్నీ మీ పేరు చెప్పి నేను లైన్ చేశాను. మీరు కూడా ఎక్కడ ఏ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయో, అంటే కోనసీమ వస్తే మాత్రం గృహరుచిలో దొరుకుతాయి, లేదా ఎవరైనా మీ బంధువుల ఇళ్ళలో దొరుకుతాయేమో ట్రై చేయండి. లేదా మీ ఇంట్లో అయినా సరే అమ్మ చేత చేయించుకుంటారో లేదా అమ్మమ్మ చేత చేయించుకుంటారో, చేయించుకుని శుభ్రంగా తినండి. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి.
సంక్రాంతి పిండి వంటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న కోనసీమలోని గృహరుచి ఫుడ్ స్టోర్ని చూశారు కదా. కేవలం సంక్రాంతినే కాదు, సాధారణ సమయాల్లోనూ బొబ్బట్లు, జంతికలు ఇట్లాంటి హాట్ అండ్ స్వీట్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అలాగే మీకు తెలిసిన ది బెస్ట్ అండ్ డిఫరెంట్ ఫుడ్స్ను మాకు తెలియజేయండి, వాటిని మనం ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.